అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఆర్డర్ 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 ఆర్డర్. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయిని నేరస్తుడిగా పరిగణిస్తూ అతన్ని ఉద్యోగం నుంచి కోర్టు సస్పెండ్ చేస్తూ 1 సంవత్సరం జైలు శిక్ష విధించడమైనది. ఇది మా బతుకులతో ఎందుకు ఇలా ఆడుకున్నావు? మీ చెల్లెలు జరిగిన అన్యాయానికి పెద్ద న్యాయం జరిగింది. ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఇంకో సంవత్సరంలో బయటకు వస్తాడు. కానీ నా చెల్లెలు బ్రతుకు నవ్వులు పాలైపోయింది కదయ్యా. నా పెద్ద చెల్లెలు పెళ్ళైన మరుసటి రోజే విధమైంది. ఇది పెళ్లి కాకుండానే విధమైంది. వీళ్ళతో నేను ఎలా బతకాలి? లోకుల మాటలు నేను ఎలా భరించాలి? పిచ్చకపోతుందయ్యా. ఎందుకు ఇలా చేసావు చెప్పు. చెప్పయ్యా చెప్పు. అలా మతి చెదిరిన మనసుని ఎలా ఓదార్చను? నేను నిర్దోషిని ఎలా నమ్మించను? ఆ క్షణం నుంచి వాళ్ళ బాధ్యత నాదిగా చేసుకున్నాను. వాళ్ళ కోసం ప్రతి క్షణాన్ని పైసలుగా మార్చుకున్నాను. నాకు ఆకలేస్తే వాళ్ళ ఆకలిని గుర్తు తెచ్చుకుని మర్చిపోయేవాడిని. నా వల్ల చెదిరిపోయిన వాళ్ళ బ్రతుకుల్ని తిరిగి సరిదిద్దాలనే బరువైన బాధ్యతని నవ్వుతూ తేలిక చేసుకున్నాను. అయ్యో సరళ వద్దమ్మా. సరళ వద్దు. చెప్పిన మాట వినాలి. వద్దమ్మా. తప్పు అలా చేయకూడదు. అయ్యో వద్దు. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. సారీ. మా అన్నయ్య పర్లేదండి. ఇక్కడ పరిస్థితి అర్థమైందండి. ఇగో 3 ట్రిప్ బస్ వచ్చేస్తే 4 ట్రిప్ ఎక్కించాలి. మీరు రండి చెప్తాను. అయ్యి బాబా మీతో పెట్టండి. అబ్బాయి పోతారు రండి మీరు. మేనేజర్ గారు, దీంతో మీ లోన్ పూర్తయింది. మీలాంటి సిన్సియర్ కస్టమర్స్ కు లోన్ ఇవ్వటం మాకెంతైనా లాభమేనండి. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అసోసియేషన్ పోటీ చేయాలంటే మినిమం 2 బస్సులు ఉండాలి. మీరు ఇంకో 2 బస్సులు కొనమంటే కొనరు. మీకు లోన్ ఎంత కావాలన్నా రెడీ. నేను ఎన్నిసార్లు చెప్పినా ఏంటలేదండి. మీరేం చెప్పండి. మీరా ఇప్పటికీ ఈ బస్సు ఓన్ అయింది. ఇంకా కట్టనా? ఈ టెన్షన్ నాకు వద్దు బాబు. సిగరెట్ ప్లీజ్. నాకు అలవాట్లేదు. నమస్కారం అండి మేనేజర్ గారు. మా అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది. 100 బస్సులు కట్టం ఇస్తా ఉన్నారు. నేనే వద్దనిస్తాను. అన్ని బస్సులు ఇస్తామంటే వద్దన్నారు ఎందుకండి? మనకి 200 బస్సులు ఉండాలి. లేకపోతే ఇన్సల్ట్ అవుతుంది కదా. మగపిల్లాన్ని పెట్టుకొని నేనే ఇంత కష్టపడుతున్నాను అంటే 1 బస్సు పెట్టుకొని ఆడపిల్ల పెళ్లి ఎలా చేస్తారో. మేనేజర్ గారు, ఓ సిగరెట్ ఇవ్వండి. అలవాట్లేదన్నారు. లేకపోతే చేసుకుంటాను. ఏమండి? పొగ పిల్చడం కూడా రానోళ్ళు లోన్లు ఎలా తీరుస్తారో. నేను వస్తాను సార్, సెలవు.
మేనేజర్ గారు ఆ 2 కోట్లలోనూ రెడీ చేయండి, ఇంకో 50 బస్సులు కొంటాను. ఆ, థు. నేను ఇంకో 2 బస్సులు తీసుకుంటాను, లోన్ ఇప్పించండి. అది ఆ మాట మీద ఉండండి బాబా, త్వరగా రండి, మంచి మాట ఉండు చేసుకుందాం. ఉండు, ఇందాకేమన్నాను 2 కదా, ఇంకో 2కి ఇప్పించండి. అయ్యప్ప ఆగండి, మీరేం భయపడకండి. హలో, వాట్స్ యువర్ నేమ్? టెల్ మీ. చెప్పమ్మా, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టగలవా? చూడు, చెప్పమ్మా. డాక్టర్ గారు, ఇన్ని రోజులు ఆలస్యం చేయకుండా ఉంటే బాగుండేది. అయినా పర్వాలేదు, వ్యాధి ముదిరిపోయిందేమోనని భయపడ్డాను. బట్ స్టిల్ దెర్ ఇస్ ఛాన్స్. తప్పకుండా నయమవుతుంది. నిజమా అండి? ఎస్, కానీ చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుద్ది? ఎంత ఇవ్వగలవు? డాక్టర్ అండి? హాయ్ గణేష్, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? సరళ మీ సేత్సాల వల్లే బాగుపడింది. అదే ఉంది, నా డ్యూటీ నేను చేశాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఆవిడ చాలా వీక్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ టెన్షన్ పెట్టకూడదు. ఏ గణేష్, సార్ ఈడు ఇక్కడ ఏం చేస్తున్నాండి? వీడేంటి? సార్ ఈ సంగతి మీద వెళ్తుంటే ఈడు చాలా డేంజర్ అండి బాబు. ఈడు తీసుకెళ్ళి ముందర గణేష్. బస్ స్టాండ్లో పడేసేవాళ్ళండి. మీరు ఆగండి, ఈ సంగతి. సార్ మీకు ఇటా? సార్ మీకు అంటే ఈ పొట్టోడి సార్ ఇది క్రిమినల్ అండి బాబు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరండి? మా నాన్న. మీ నాన్న. ఆ, అది కాదు నాన్న, ఏదో తెలియక అతను. హాస్పిటల్ టైం అయింది, పో వెళ్ళి ఆపరేషన్ చేసుకో పో. ఏయ్, ఆ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మ్మ్. ఫాలో మీ మ్యాన్. కూర్చోరా, కూర్చో. నా ఒళ్ళో కూర్చోనా? బాగోదండి, పర్లేదు. ఏరా, ఆ, మీ అయ్యగారికి ఎన్ని ఎకరాల భూమి ఉంది? 20 ఉంటుందండి. ఓహో, ఎవరి పేరు మీద ఉంది? ఆ, అమ్మగారి పేరు మీద అండి. ఏరా, మీ అమ్మగారికి ఎన్ని సవాళ్ళ నగలుండొచ్చు? 50 తులాలు పై మాట్లాడండి. మీ రాముణ్ణి ఆ, మందు కొంచెం తగ్గించమని చెప్పరా? ఆ, సలాలు ఇచ్చే ముందర మనం పాటిస్తే బెటర్. నాన్న, నేను మీకు నా నిర్ణయం చెప్పాలి. చెప్తాను. మీకు కోపం రాదుగా? నాకెందు కోపం వస్తామా? ఆ గత్తరగాల చిత్రగాడి గురించి మాట్లాడినప్పుడే కోపం వస్తుంది. ఊరుకోండి అయ్య గారు, మీరు బీపీ కారణం మీరే కానీ ఆయన మాత్రం కాదండి. ఏంట్రా ఆడిన ఆ, వస్తావు? ఇప్పుడే ఆయన ఇంటి నుంచి వస్తున్నాం. వాలంటీర్లు వస్తున్నావా? అవునండి, ఆయన మీ గురించి మీ కుటుంబం గురించి అబ్బో ఎన్ని క్షేమాలు అడిగారు తెలుసా? అంటే నాకంటే 4 బస్సులు ఎక్కువ రైలు వాడితో కలిసిపోదామని బేరం అంటాను పోయావా? ఒరేయ్, నువ్వు మారిపోతున్నావు రోయ్. ఊరుకో నాన్న, గణేష్ అలాంటి వాడేం కాదు. ఆయన తెలుసు ఏంటంటే ఉత్తిగా పైకి పిగర్లు ఎత్తున్నాడు. చూడండి, మనం ఏదైనా అడగాలంటే పేజ్ మీద అడుగుతాం, అంతేగాని లోపాయికి మన చేత కదండు. ఆయన ఏదో పెద్దరికంగా మాట్లాడాడు అండి. అమ్మాయి, ఇందాక ఏదో చెప్తున్నావు, చెప్పు. ఇప్పుడు వదిలే నాన్న, మీకు బీపీ ఎక్కువైంది. తర్వాత చెప్తాను. ఆయనకి బీపీ ఉండదని చెప్పాల్సింది చెప్పండి. నువ్వు ఊరుకో, నేను తర్వాత చెప్తాను నాన్న, నువ్వు వెళ్ళు. ఒరేయ్, ఇంకొకసారి వాటి గురించి బస్సు మాకు తెలుసులేండి, ఫోన్ చేయాలి. గణేష్, ఏంటండి దాన్ని చూస్తా. మన ఇద్దరం వెంటనే వెళ్ళి. ఏమిటి మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరు విని భోంచనివరా? రారా, నువ్వు భోంచద్దు గాని రా. ఆయన దగ్గర చెప్తుంటే ఇంట్లో. రారా, కూర్చో. టమాటా పచ్చడి అక్కడికే కొట్టిందండి. రే 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 రే, ఆ పెద్దాయన నా గురించి ఏం చెప్పాడురా? ఒకటా సానా అడిగాడండి బాబు. ఆ? మీరు ఎలా ఉన్నారు, మీ ఆస్తి ఏంటి, మీ నగలేంటి లచ్చించారు. లక్షించారే గాని రే రే రే, ఇల్లు ఎలా ఉందిరా? ఏం బాగుందండి, ఆడదిక్కు లేని ఇల్లు, దీపం పెట్టే దిక్కు లేదు, కళదప్పు ఉందండి. పెద్ద ఆయన పరిస్థితి చూస్తుంటే కూడా టెలిగ్రామ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడండి. అయ్యో, మీ సుఖాల గురించి ఆయన అడిగాడండి. ఆయన కట్టాలని మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారండి. ఇందు మూలంగా ఒకటి అర్థమైపోయిందండి, ఎప్పటికైనా 2 ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఒకటైపోతాయండి, అదంతే. ఏయ్! ఏయ్! గణేష్! గణేష్!
నేను వచ్చింది నా తప్పు దిద్దుకుందామని. అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నేను సడన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటేనే. ఆమెకి పిచ్చి తగ్గిందని నేను రాలేదు. తను పిచ్చిదే ఉన్నా సరే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి పిచ్చి తగ్గించడం వల్ల ఆమె ఆరోగ్యం కుదుట పడింది కానీ తన బతుకు కుదుట పడలేదు. పిచ్చిలో ఉండగా కనీసం మర్చిపోయేదేమో. పిచ్చి తగ్గిన తర్వాత తన గురించి ఆలోచిస్తుంది కదా, అప్పుడు ఇలాంటి మనిషి అవసరం. తన తప్పు దిద్దుకోవడం కోసం వచ్చాడు. ఆలోచించు. అవును గణేష్, అతని నిర్ణయం చాలా మంచిది. చెల్లిని ఒప్పిస్తాను. తప్పు చేయడం, పశ్చాత్తాపడ్డం అంతా అతనిష్టమేనా? మన అన్నయ్యను చంపిన హంతకుడు అతను కాదు. అన్నయ్య చావుకి ఎవరూ కారణం కాదు. అతని పిరికితనమే అతని చావుకి కారణం. అక్కా, అవును. సమస్యలకి భయపడి, సమాజానికి భయపడి, మన బతుకుల్ని ఎలా మోయాలో అని భయపడి, పరువుకి భయపడి, పరిస్థితులు ఎదిరించే ధైర్యం లేక తన చావుతో తన సమస్యకి పరిష్కారం వెతుకున్నాడే కాని తన మీద ఆధారపడ్డ 2 ఆడపిల్లలున్నారని ఒక్క క్షణం ఆలోచించాడా? అతను ఉరి వేసుకోవడానికి ముందు మనిద్దరికి కూడా ఇంత విషమిచ్చుంటే బాధ్యత గల మనిషి అయ్యుండేవాడు. మనల్ని రోజు చస్తూ బతుకమని వదిలేసి తన చావును వెతుక్కుంటూ పోయినా ఎస్కేపిస్ట్. తన గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. సరళా, గణేష్ మనకి ఏమీ కాకపోయినా, మన బాధ్యత తనకి లేకపోయినా తన కడుపు కట్టుకుని మన కడుపు కన్నం పెడుతున్నాడు. మన కోసం బస్టాండులో గొంతు పగిలేలా ఎండలో వానలో అరుస్తూ మనకింత నీడనిచ్చాడు. ఇంకా ఎంతకాలం అతనికి భారం అవుతాం సరళా? అతని గురించైనా ఆలోచించు. అవును, గణేష్ గురించి ఆలోచించాలి. లోన్ ఎవరు లేరు కదా? అయ్యో, హలో వాచ్మెన్, వాచ్మెన్. అదేమిటయ్యా ఏ కృష్ణరావు, ఏమి టెన్షన్ గా ఉన్నావు? టెన్షన్ నాకు కదయ్యా, ఆ కల్పన హాస్పిటల్ ఎండి లేడు డాక్టర్ వీరారెడ్డి. వీరారెడ్డికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా? కాదయ్యా, అంతకంటే ఎక్కువ అటాకే వచ్చింది. ఏంటి? వాళ్ళ అమ్మాయి డాక్టర్ ప్రభావతి లేదు, ఆ అమ్మాయి వాళ్ళ హాస్పిటల్లో పనిచేసే కాంపౌండర్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందంట. ఇందులో టెన్షన్ ఉందయ్యా. అమ్మాయి నచ్చినప్పుడు అతను డ్రైవరో క్లీనరో కాంపౌండర్ చూడకూడదు. ఇప్పటి వరకు హాస్పిటల్లో కాంపౌండర్, ఇక మీదట ఆస్తి కాంపౌండ్ మొత్తం చూసుకొని ఓనర్ అనుకోవచ్చు కదా. ఇలాంటి విషయాల్లో విశాలంగా ఉండాలయ్యా. నాకు కరెక్షన్ టైం అయింది, వస్తాను. ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా అంతే కదా, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఈయనకి వస్తుంది అటాక్. ఏంట్రా? ఆయనకు ఒక కూతురుంది కదా, అయితే వాళ్ళకి బస్సుల కమిషనర్ బ్రోకర్ లేడు. ఎవరు? గణేషా? ఆడితో ముక్క కలిపిందంట. ఏదో ఒక రోజు ఆయన తీసుకొచ్చి ఈడే నీ అల్లుడు అంటుంది. ఈయన ఫుల్ కౌంట్ ఇవ్వాల్సిందే. సంచా, సంధ్య అమ్మాయి ఇంట్లో లేదండి. లేదా? ఎక్కడికి వెళ్ళింది? అదే నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు ఇంత ఆలస్యం అవ్వలేదు. ఇప్పుడు ఎందుకు అయింది? అదే అది ఏంటది? నిన్ను మీ ఇంట్లో చేసుకొచ్చినప్పుడు మీ నాన్న పడి టెన్షన్, ఇప్పుడు నేను పడాలా? ఏమండి? పడవాని ఇన్నేళ్ల తర్వాత ఆ మాటలు ఏమిటండి? ఇన్నేళ్ళు వచ్చిన అర్థాక మీ అమ్మాయి ఇంటికి రాపోవడానికి కారణం ఏంటి? అదే 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 వాళ్ళది. బీపీ పెరిగిపోతుంది, టెన్షన్ పెరిగిపోతుంది. బీపీ అక్కడ తీసుకురా. మీకు బీపీ చూసుకోవటం రాదండి. అమ్మాయి వచ్చాక ఏమిటని చూసేది? ఇది నా బీపీ, నేను చూసుకుంటా. అట్లే ఏమండి? ఏమనుకుంటా రైట్ రాని చెప్తాను. నోరారా నవ్వేద్దాం, ఖరీదు లేదు చిన్న నవ్వుకి. కన్నారా నిదరోదా, ఖర్చేమి కాదు. ఏమయ్యా, కాలేజీలో క్లాసులు ఇంకా జరుగుతున్నాయా? అర్ధరాత్రి పాటు క్లాసులు ఏంటి సార్? ఎప్పుడే వెళ్ళిపోయారు. మా అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయారు సార్. బాబురావు సాబ్. రండి బాబురావు సాబ్. అయ్యి ఎక్కడ? గణేష్ గారు ఎక్కడ? వాడు పొద్దుటించి ఒకటే హడావుడి, పెళ్లి హడావుడి, షాది. వెళ్ళే హాజీ
ఏం చేయాలి ఎలా చేయాలి అని ఒకటే హడావుడి పడుతున్నాడు సాబ్. మీకి ఒక మాట చెప్పన్నాను సాబ్. ఎందుకు అంటే వాడికి పెద్ద దిక్కైనా పెండి సందడైనా మీరే కదా సాబ్. మీకి చెప్పకుండా చేస్తే ఏం బాగుంటుంది సాబ్. మీకి చెప్పలేదే సాబ్. అయ్యగారు మీరా ఏటి ఇట్టా వచ్చారు? అయ్యగారు నేనే మీ దగ్గరకు వచ్చి చెప్దాం అనుకుంటున్నా. ఏంటి చెప్పేది? తిన్నింటి వాసాలు లెక్క పెడతావరా? Stupid! అరే క్యా రే? ఏయ్, చంపేశావు. బాబురా సాబ్. ఏం చేశాడండి? ఏం చేశాడు? తిరిగి కొట్లాడన్న ధైర్యం ఏమో మీకు? నోర్మై! ఏయ్, క్యా సాబ్? క్యా హో గయా? నీకు తెలీదా? నీ తెలియకుండా జరిగిందా? వెళ్ళకూడదు ఉందా? వీడు నా కూతురు లేపు రాలేదు. అమ్మాయి గారు వచ్చేసారంట. అమ్మగారు ఫోన్ చేశారండి. ఇప్పుడు అర్థమైందా? మీ కూతురు వచ్చిందంటగా. వెళ్ళండి. ఎలాంటి మనుషులు పట్టుకుని ఎలాంటి మాట్లాడారు? మీరు అనుకున్నవన్నీ నిజాలైపోతాయా? ఇన్నాళ్ళు ఈడు ఎముకలంచి కూడబెట్టినందుకు మంచి మర్యాద చేశారు. ఏంటి ఏం చూస్తున్నావు? జరిగించాలు పద. ఏంటో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు విశ్వాసం లేనోళ్ళు. ఆ 3 ముళ్ళు వేసుంటే చెప్పేదాన్ని. ఇదిగో ఇక నీ అతి మంచితనం కుదరదు. నా మెళ్ళ ఆ 3 ముళ్ళు అయ్యి అప్పుడు వాళ్ళకి సమాధానం నేను చెప్తాను. ఏమనుకుంటున్నారు? రేపు దశమి గడియలు బాగున్నాయి. వెంటనే గుళ్ళో లగ్గ పెట్టించేయి. ఏ ఊరుకోయే కోపంలో పెచ్చగా మాడక. నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండే మనసి మాట్లాడే స్నేహితురాలాగే చూసానే. అందుకే నా మనసులో మాట చెప్తున్నానే. నా మనసుగా డాక్టర్ అంటే చాలా ఇష్టం. నమస్తే సార్. సంజయ్ ల్యాబ్ లో ఉండగా మా ఫ్యూన్ చూసుకోకుండా డోర్ లాక్ చేసేశాడు. నైట్ వాచ్మెన్ వచ్చి రిపోర్ట్ ఇచ్చేదాకా తన లోపల ఉన్న విషయం మాకు తెలియలేదు. ఇలా జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. తప్పు చేయటం సారీ చెప్పడం ఇదొక్కటే మీకు తెలుసు. ఇంత రాత్రి వరకు ఆడపిల్ల ఇంటికి రాకపోతే తల్లిదండ్రులు ఎంత టెన్షన్ పడతారు ఆలోచించారా? ఇలాగనే మీరు కాలేజీ నడపడం? జరిగిన దానికి మేము చాలా బాధపడుతున్నాం. ఇలాంటి పొరపాటు ప్లీజ్ ఇంకెప్పుడు. ఇంకేం చెప్పదు. దయచేసి వెళ్ళిపోండి. అది కాదండి. మీరు చెప్పాల్సింది చెప్పారు, జరగాల్సింది జరిగింది. వెళ్ళిపోండి. సారీ సార్. ఏమిటిది? ఆడు కూతురు వెనకాతల తిరిగిపోకపోతే ఈడు ఇంత దూరం వచ్చేవాడేనా? ఆడు కూతుర్ని చంపుకోమనండి, నరుకోమనండి, ఏమైనా చేసుకోమనండి అంతే. ఎంతైనా ఓనర్ గారి కూతుర్ని ప్రేమించడం గణేష్ తప్పే కానీ ఏమిరా తప్ప? మన ఓనర్ మన దగ్గర ఎన్నిసార్లు చెప్పినాడో గణేష్ లేని నేను లేననే. వాడు సంపాదించుకుంటే ఇంత డబ్బు ఉండేది కాదనే. వాడు గుండెలు బాదుకుని కదా అంత 2 బస్సులు కొని పెట్టినాడు. గణేష్ దేవుడు రాముడు అంటే పెద్ద పెద్ద మాటలు చెప్పినాడే. తన కూతురు మేటర్ వచ్చేసరికి దయ్యం అయిపోయినాడా? అసలు వాడు అల్లుడు కావడానికి మన గణేష్ దేంట్లో తక్కువరా? దేంట్లో తక్కువనే? ఒక డ్రైవర్ కుచ్ భీ హో. ఏదైనా ఉంటే ఏంటని అడగొచ్చు, అవుననొచ్చు, కాదనొచ్చు. అంతేగాని బేటాని ఇలా బజార్లో చావు బాధడం ఏ ఠీక్ నహీ. నేనే అడుగుతాను. అవును, నేను కూరుకోకూడదు. నేనే అడుగుతాను. ఏమని అడుగుతావు? గణేష్ కి సందనిమని బాబురావు గారిని అడుగుతాను. పెళ్లి చేయమంటాను. ఒప్పుకోకపోతే నేనే చేస్తాను. గణేష్ విషయంలో చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నా మనసుకు నచ్చాడు, ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నాం కదా. నిన్ను ఏ లోటు లేని ఇంట్లో ఇస్తే నువ్వు సుఖంగా ఉంటావు, మేము తృప్తిగా ఉంటాం. అదేంటమ్మా, నాన్నగారు నిన్ను చేసుకున్న రోజున ఏమీ లేదు కదా. మరి ఈ రోజు అంచెలంచెలుగా పెరిగి ఆయన ఇంతవారు అవ్వలేదా? గణేష్ అలాగే పెరగకూడదా? తను చాలీ చాలని తిండి తిన్నా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ బతికాడు. ఎన్ని కోట్లు పెట్టినా దొరకని ఆ పేదవాడి నవ్వునే నేను ప్రేమించాను. ఇది నేను మిమ్మల్ని ఎదిరించాలని కాదు. నా జీవితం కోసం నేను తీసుకున్న నిర్ణయం. అది మారదు. ఏంటి మీరంతా ఎందుకు వచ్చారు నాకు తెలుసు. ఏ విప్లవమా? వాడి పెళ్లికి మీరంతా ఒకళ్తానా? మీరు కుళ్ళు కంపు కొడుతున్న బ్యాగ్ ని చంకలో పెట్టుకోమని ఇచ్చిన వాసన చూస్తూ బతికామే కానీ దాన్ని మార్చమని ఏనాడు మిమ్మల్ని డిమాండ్ చేయలేదు. కానీ గణేష్ విషయంలో మాత్రం డిమాండ్ చేయడానికే వచ్చాం. ఇప్పటిదాకా మీ బస్ స్టీరింగ్ నేను జాగ్రత్తగా పట్టుకునే, ఓరు యాక్సిడెంట్ కూడా కాకుండా డ్రైవ్ చేస్తున్నా. అంద మాదిరి మీరు కూడా మీ ఇంటి స్టీరింగ్ సరిగా పట్టుకుని మీ కూతురు జీవితంలో యాక్సిడెంట్ కాని మాదిరి జాగ్రత్తగా డ్రైవ్ చేయమని ఓరు డ్రైవర్ గా చెప్పడానికి వచ్చాను. గణేష్ మీకు ఎంత చేశాడండి? ఆ రుణం తీర్చుకోవడానికి మీ కూతురి అవకాశం ఇచ్చింది. వెంటనే కాళ్ళు కడిగి పిల్లనివ్వండి.
ఆడి డబ్బు లేదనే కదా రోడ్డు మీద గీడ్స్ కొట్టారు. ఇప్పుడు దాకా నేను సంపాదించింది మా బాబు నాకు ఇచ్చిన 3 ఎకరాలు ఆడి బేరం రాసేస్తాను, నాకు పెట్టేయండి. బాబురావుజీ ఓ అల్లాకా బేటా హై. ఎంతో మంది బద్మాసులు మస్తు పైసలు ఇస్తామన్నా మీ మీద విశ్వాసంతో వాడు పోలేదు. మీ బిడ్డని వాడి నీతికిచ్చి నిఘా చేయండి. అల్లా అచ్చా కరేగా. ఏయ్, ఒకళ్ళు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎవరికి భయపడను. ప్రేమ విషయంలో నాలా తెగించిన వాడు మరెవడూ లేడు. నేను ఓనర్ దగ్గర క్లీనర్ గా పనిచేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఆయన కూతురు లేవనెత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాను. ఆ ఓనర్ తెలుసా? నా పక్కనే సప్తగిరి ట్రాన్స్పోర్ట్ నడుపుతున్నవాడు, నాకు విరోధిగా చలామణి అవుతున్నవాడు వీరవర వెంకట సుబ్బరాయణం. ప్రేమ గురించి ఆలోచించడానికి, పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడానికి నాకే అధికారం ఉంది. ఆ నిర్ణయం నేనే తీసుకున్నాను. మార్పే రాదా? మీరు మనిషే కాదా? అదేంటండి ఎన్నిసార్లు చెప్పినా మీ మాట మీదేనా? మీరు చేయకపోతే మేమే చేస్తాం. వెంటనే నా కూతురు గణేష్ కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాను. అదే అది కాదు, అది మన గణేష్ కేరా. అదల టిప్పు మనకి అన్నట్టు పెళ్లి కొడుకు అయిపోయాడు. కూర్చో భోంచొద్దు గాని. ఏంటంటే కొత్తగా ఎత్తుబాల ఇంటికంచాం? అప్పుడు కమిషన్ గణేష్వి, ఇప్పుడు ఈ ఇంటి అల్లుడు గణేష్వి. ఆ మాత్రం పెట్టకపోతే ఎలా? ఊరుకోండే, ఉన్నట్టుండి ఎండి లెవెల్ పెంచేస్తే ఎటకారంగా ఉంటుంది. అమ్మగారు, మీరు ఎప్పుడు నన్ను కింద కూర్చోబెట్టి మీ సల్లని మనసుతో నా చేతిలో ముద్దాడతారే, అదే నాకు సెంటిమెంట్ గా ఉంటది. ఇగో ఇది తీసేయండి, ఇవన్నీ తీసేయండి చెప్తాను. అబ్బగారు ఏంట్రా? అయ్యగారు గుండెపోటు వచ్చిందండి, చాలా సీరియస్ గా ఉందండి. మీ పేరే తలుస్తున్నారమ్మా, త్వరగా రండమ్మ గారు, రండమ్మా. ఏమండి విన్నారా? మా నాన్నకి హార్ట్ అటాక్ అంట. వాడికి కూడా హార్ట్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇలాంటప్పుడు వేళాకుళం ఏంటండి? రాత్రి నాకు చెడ్డకలు వచ్చినప్పుడు అనుకున్నాడు ఇలాంటిది ఏదో వినాల్సి వస్తుందని. ఏమండి రండి. ఎక్కడికే వెళ్ళేది? వాడి గడప తొక్కడానికి వీల్లేదు. అది కాదు నాన్న. నీకు తెలియదు ఊరుకో. అప్పుడు నువ్వు పుట్టలేదు. మీ అమ్మ నేను ప్రేమించానంటే మెడబెట్టి బయటకి ఎడించాడు. పెళ్లి చేసుకుంటానంటే జైల్లో పెట్టి పరుగు తీశాడు. వాడు చచ్చినా సరే వాడు శవాలు చుట్టానికి కూడా వీల్లేదు. సబబే అండి, ఆయన మాట్లాడింది సానా సబబు. ఆయన ఎంత బాధపడకపోతే అక్కడ ప్రాణాలు పోతున్నా ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు. రేపు ఆ పెద్దన గుట్టుకోమన్నాడు అనుకోండి, మనిషి పోయేటప్పుడు కూడా మంకు పట్టు పట్టాడు అల్లుడు అని ఆడాళ్ళ మీ గురించి మూతులు తిప్పుకుని చీ కొడతారు. అబ్బే అవన్నీ పట్టించుకోకర్లే, దూలిపోయటమే. ఒకవేళ కూతురు మీద బెంగతో చచ్చిపోయాడు అనుకోండి, ఆ తర్వాత ఒక రోజు మీకు కల్లో కనిపించి కూతుర్ని చూడలేకపోయాను కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనుకోండి, మీరు కూడా జాలతో కన్నీళ్ళు పెట్టుకుని అమ్మగారు తీసుకెళ్లి చూపిద్దాం అనుకుంటారు. కానీ అలా ఉండడుగా. ఆయన మనిషి పోయిన తర్వాత బాధపడి లాభం లేదండి. ఇప్పటి వరకు మావగారు ఎంత పొగరబోతైనా బాబురావు గారు మాత్రం దేవుడు అన్నారండి. ఆయన ఈయన ఎంత అవమానించినా ఈయన మాత్రం కూతురు మహాలక్ష్మిలా చూసుకున్నాడు అన్నారు. కానీ ఇప్పుడు తండ్రి చావు బతుకుల్లో ఉన్న ఆఖరి చూపులు కూతురు పంపించలేదు హిట్లర్ అంటారు. అన్ని ఎండయ్య గారు మనకే. పద వెళదాం. రండయ్య గారు, పదని చెప్తారు. నాన్న నాన్న అమ్మా, వచ్చావా? నిన్ను చూడకుండా పోతానేమో అనుకున్నా. లేదు నాన్న. మీ ఆయన నిన్ను ఇంటికి పంపిస్తాడని నేను అనుకోలేదమ్మా. ఆయన కూడా వచ్చారు. వచ్చారా? చాలా సంతోషం. అమ్మా, నేను అతన్ని అన్న మాటలకి, చేసిన ద్రోహానికి నాతో మాట్లాడాలంటే అతనికి అసహ్యంగానే ఉంటుంది. పోనా ఆయన టెన్షన్ పడదో చెప్పు, రెస్ట్ తీసుకోమను. నన్ను క్షమించడు. ఎంతో కష్టపడి పైకొచ్చావు. మన మధ్య ఎన్ని పంతాలున్నా నా మీద కోపం నా బిడ్డ మీద చూపించకుండా దాన్ని మహారాణిలాగా చూసుకున్నావు. నేనే నిన్ను అగౌరవపరిచాను. నన్ను నన్ను మన్నించలుడు. మావయ్య ఊరుకోండి మావయ్య, పెద్దవారు. మన మధ్య జరిగిన గొడవలన్నీ మర్చిపోండి. మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. పోనా ఊరుకో. నువ్వు బెంబేలు పెడితే ఆయన బెంబేలు పడతాడు. మాంగారు రెస్ట్ తీసుకోండి, మీకేం కాదు. మీరంతా ఏమి అనుకోకపోతే మా అమ్మాయితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరేం కంగారు పడకండి, పెద్ద 4 రోజులు హ్యాపీ, అయ్యగారు హ్యాపీ. అదేనండి బాబు, నాన్నగారు అమ్మగారు హ్యాపీ, మరి సంధ్యమ్మ గారు హ్యాపీ, అప్పుడు మరి గణేష్ గారు హ్యాపీ. అసలు హ్యాపీ ఇది కాదయ్యా. సంధ్య, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఉండాలి. మా బస్ సర్వీసులకే కాదు, మా 2 కుటుంబాలకి పెద్దవి నువ్వే. ఈ విషయాన్ని నువ్వే డిసైడ్ చేయాలి. సంధ్య, మనం ఎవరో తెలియకుండానే నిన్ను చాలా అభిమానించాను. ఇప్పుడు బంధువులు అని కూడా తెలిసిన తర్వాత ఆ సెంటిమెంట్తో ఒక విషయం అడగాలనుకుంటున్నాను.
మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మన రెండు కుటుంబాలు చాలా సంతోషపడతాయి. ఏమంటావు? సారీ బావా, నాకు నిన్నే మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఫిక్స్ అయిందా? ఎవరితో? గణేష్. గణేషా? ఐఎమ్ సారీ గణేష్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో పర్లేదండి బాబు డాక్టర్ గారు. ఏదో బస్ స్టాండ్ లో అభిషేక్ అనుకున్నాను. ఆ ఇంటికి అల్లుడు కూడా అని తెలిసింది. ఎనీహౌ కంగ్రాచులేషన్స్. సారీ సంధ్య. పర్వాలేదు. పిచ్చాయన గుండెలు ఎట్టకొస్తాడండి. మొత్తానికి గణేష్ గడు భలే సెటప్ అయిపోయాడు బాబు. ఒరే అపరాలు, ఏంట్రా బస్ స్టాండ్ లో కమిషన్ ఎరుకునే ఆ ఒంటిపూట గణేష్ గాడికి ఆ బాబురావు గాడి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నాడు అంటే ఎంత ప్రేమించుకున్నా ఈ చిత్రంగా ఉందిరా నాకు. ఇందులో విచిత్రం ఉందా? ఇప్పుడు ఈ డాక్టర్ అమ్మ ఏ స్టూడెంట్ తోనో కాల్ జారి ఉంటది, అది కవరింగ్ చేసుకోవడానికి సెకండ్ హ్యాండ్ గంట కడుతున్నారు. కలిసి వస్తే కాలం వస్తే అత్తోరిల్లకి అంట్లు తోమి అల్లుడు వస్తాడంట. బాబురా కోటే కూతురా ఏ డాక్టర్ కో, ఏ ఇంజనీర్ కో, ఏ కోటీశ్వరన్ కో ఇస్తే మొత్తం పైసలు లాగేసుకొని 14 వెతుకులు పడేసి పనులు కలుగుతారు. డాక్టర్ అమ్మ ఇంజక్షన్ చేశాక చిరంజీవి ఇస్తే బయటపడేస్తాడు. ఆమె చెప్పుకు మాట్లాడితే నువ్వు దుడుస్తావురా? ఆడు దుడుస్తాడ్రా. ఎప్పుడన్నా డాక్టర్ అమ్మకు పిల్లలు కానాలని మూడొచ్చింది అనుకో, ఆయన గదిలోకి పిలిచి లక్షపుతో రుద్ది రాసి జటాలతో శుభ్రంగా స్నానం చేయించి ఆ రాత్రిరంతా గదిలో ఉంచుకొని తెల్లారి బయటికి గెలుతుంది. నువ్వు ఉంటావురా? ఆడుంటారా? అవును మరి బాబురావు ఇంటికి కుక్క ఎట్టాగు లేదు కదా, కుక్కకు బదులు ఈడనమాట. ఏట్రా వాగుతున్నారు? మేమంటాం కాదు, బస్ స్టాండ్ అంతా అంటుంది. వాగితే ఏం రా వాళ్ళతో నీకు? నన్ను అన్నందుకు కాదు టిప్పు, అయ్యగారికి చెడ్డ పేరు రాకూడదు. ఇది ఒక విధంగా నాకు మంచి జరిగింది. నేను గీసిన గీత మీద నిలబడేవాడు నా కూతురికి 3 దొరికాడు. నాకు ఇచ్చిన గౌరవమే నా కూతురికి ఇస్తాడు. ఏమంటారు? ఏం పాయింట్ చెప్పారండి. అందుకే అన్నారండి అచ్చొచ్చే కాలం వస్తే అచ్చు బొమ్మ లాంటి అల్లుడు వస్తాడని. అంతేనయ్యా, అంతే. పెళ్లి పనులు మాకు అప్పచెప్పండి. కానీ కట్నం లేకుండా ఫ్రీగా కొట్టేసాడు. రారా గణేష్, నిన్ను రానకపోతే నాకు తృప్తి ఉండదు. అలా అన్నాను అనుకో, అమ్మాయి ఏమన్నా అనుకుంటుందేమో బాధ. అవును, టైలర్ కొలతలు ఇచ్చావా? అవన్నీ సర్లేగానండి, మనం ఒక 2 బస్సులు ఉంటే బాగుంటుందండి. మళ్ళీ మొదలు పెట్టాడండి. మొన్నే కదా 2 బస్సులు కొనిపించావు. ముందు హడావిడి కానీ. ఇప్పుడున్న బస్సులు నా పేరు మీద రాయండి. ఏంట్రా? నా బస్సులు నీ పేరుతో రాయాలా? అవునండి. ఏమిట్రా? ఏమిటి మాట్లాడేది? మీరు నన్ను మీ ఇంటికి పనుడుగానే చేసుకుంటున్నారు కానీ ఇంటలుడుగా కాదని అందరూ అసహ్యంగా మాడుకుంటున్నారండి. వాళ్ళ నోర్లు మూయించడానికైనా మీరు నా పేరు బస్సులు రాసేయాలండి. నా కోసం కాదండి, మీకు చెడ్డ పేరు రాకూడదని. ఏంట్రా? నా కూతురు కంటే నీకు బస్సు ఎక్కువ? పిచ్చిక్కి మాట్లాడుతున్నావా? కాదండి, పిచ్చోండి చేసి మాట్లాడుతున్నారు. ఏదో బస్ స్టాండ్ లో 4 కేకలేసుకుని 4 రూపాయలు సంపాదించేవాడిని. అలాంటిది మీ కుటుంబంలో స్థానం ఇచ్చారు, మరి మీ పరువులో కూడా స్థానం ఇవ్వాలిగా. ఇవ్వకపోతే పెళ్లి చేసుకోవా? అల్లుడుగా మా ఆప్యాయతలో స్థానం పంచుకోగాని మా అధికారాలు పంచుకోవడానికి ప్రయత్నించుకో. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, నాకు మీ పరువులో, అధికారంలో, డబ్బులో కూడా భాగం కావాలి. గణేష్, ఏంటి నువ్వు మాట్లాడేది? నిన్ను ఎంత గొప్పగా అనుకున్నాను, ఇంత దిగజారి ఆలోచిస్తావనుకోలేదు. చూడు, నేను కావాలనుకునే మనిషిగా మాట్లాడు, ఈ ఇల్లంటే విశ్వాసం ఉన్నవాడిగా మాట్లాడు, అంతేకాని అధికారాల కోసం మాట్లాడకు. చూడు, నువ్వు డాక్టర్వి, నేను డాక్టర్ని అనుకో, దెబ్బకు దెబ్బగా ఉండు. పోనీ నువ్వు నాలాగా పెద్దాను అనుకో, అసలు గొడవే లేదు. నువ్వు పని చేస్తే ఎట్టుంటది? చూడు, ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలని అవ్వలేను, అందుకని నువ్వే వీళ్ళందరినీ వదిలేసి నాతో మామూలు కుల్లాల్లో వచ్చాయి. అప్పుడు ఇద్దరు బతుకులు సమానం అయిపోతాయి. ఈ హెచ్చు తగ్గులు ఉండవు, వాళ్ళ ఎదబాగులు ఉండవు. నా కూతుర్ని చిచి, నిన్ను కావాలనుకున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నీ అహంకారాన్ని, పొగర్ని, ప్రేమ అనుకున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. మా పంచన బతకాలనుకునేవాడివి, మా ఇష్ట ప్రకారం పడుండాలి. మీ పంచన పడుండడానికి ఎంగిలి మెతుకులు కాసిపడే కుక్కను కాదు నేను. అయితే నీ దారి నువ్వు చూసుకోవచ్చు. ఎస్, చూడు, పొగరు డబ్బున్న మీ నాన్నకుండాలి, నీకుండకూడదు. ఎందుకంటే మన మధ్య జరిగిన ప్రేమ కథ, పెళ్లి కథ గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. నన్ను కాదంటే నేను ఎవడు పెళ్లి చేసుకోడు, తర్వాత బాధపడాల్సి వస్తుంది. నిన్ను చూసి నా వల్లే నీ బతికంత నాశనం అయితే నే బాధపడాల్సి వస్తుంది. ఆలోచించుకో. మా బస్సు సీట్ లో దుమ్ము తుడిచే ఈ గుడ్డను తీసుకొచ్చి జరీ చీరలో ఉంచి బీరువాలో పెట్టుకోవడం నాదే తప్పు. అది దుమ్ము తుడిచే దగ్గర ఉండటమే మంచిది. తొందరపడకు, ఆలోచించుకో. ఇదే ముహూర్తానికి కావాలంటే నేను వేరే పెళ్లి చేసుకోగలను. ఇక నీకు ముహూర్తమే ఉండదు. వస్తావు, ఏదో రోజు నువ్వే వస్తావు.
కానీ అదే సమయాన్ని నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉండొచ్చు. అప్పుడు వచ్చి లాభం లేదు సంధ్య. నేను ఇంక ఎవడూ చేసుకోడు సంధ్య. ఆలోచించుకో. నాన్న అమ్మా వెంటనే మావయ్య దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ చేయి. నువ్వు తొందరపడకు, నిదానంగా ఆలోచిద్దాం. వాడు అన్నట్టు అల్లరవుతాం. అల్లరని అలాంటి స్వార్థపరులకి భయపడే కంటే చావటం మేలు. రేపు సాయంత్రానికల్లా నాకు మావయ్యకి పెళ్లి శుభలేఖలు ప్రింట్ అవ్వాలి. అవును, ప్రింట్ అవ్వాలి. ఏంటమ్మాయి గారు ఇలా వచ్చారు? ఇలా కాలేజ్ బంద్ కదా? ఏంటి టిప్పు షాప్ కట్టేసింది? చిలకం ఎక్కడ కనిపించట్లేదు. గణేష్ ఎక్కడా? ఇవాళ పెళ్ళాడావుడు కదమ్మా, మొత్తం అందరూ అక్కడే ఉన్నారు. పెళ్ళా? అవును, ఎందుకో గాని అనుకోకుండా పెట్టేశారు ముహూర్తం. అంత అడవిడిగా జరిగిపోతా ఉంది. రాత్రి అవును అనుకున్నారు, పొద్దునే ముహూర్తం పెట్టేసుకున్నారు. అవునమ్మా. ఎక్కడ పెళ్లి? వెంకటేశ్వర అంగుల్లోనమ్మా. జయమ్మని పెళ్లి చేసుకుంటున్నాడా? आओ बेटे आओ, अर्जेंट शादी పిలవడానికి టైం లేకపోయింది. ఏంటమ్మాయి గారు అరేంజ్మెంట్ ఎవరు కొడుతుమే? వస్తునే రండి. ఏంటి అలా చూస్తున్నారు? సరిగ్గా లగ్న ముహూర్తానికి వచ్చారు. రండి. आओ बेटी. సరళం చేసుకుంటున్నాడన్నమాట. మహాగణాధిపతయే నమః. ఔపచారికేన స్నానం మాంగళ్యం తంతునా. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్జుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జగీషజా కన్యే మమాగ్రతో. వేందు ఏర్పాటు. మా అమ్మాయి ఎక్కడ? అక్కడ ఉన్నా సార్. అదిగో ఏంటమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మొదటి శుభలేఖ వాడికి ఇవ్వడానికి. వాడెంత దుర్మార్గుడో వీళ్ళందరికీ చెప్పడానికి. సంజయ్, నేను చెప్పేది విను. వదలమ్మా, వదలండి. ఏమిటి నీ పట్టుదల? నీకేమైనా మతిపోయిందా? ఏమిటి అల్లరి? ఎంత అల్లరైనా సరే, ఈ పెళ్లి చెడిపోయినా సరే, వాడి పరువు తీసుకని నేను ఇక్కడి నుంచి కదలను. వాడికంటే చదువుకున్నవాణ్ణి, వాడికంటే అంతస్తున్నవాణ్ణి నేను చేసుకోబోతున్నానని వాడికి ఈ క్షణమే తెలియాలి. ఈ శుభలేఖలు వాడి మొహం మీద కొట్టాలి. వాడన్న మాటకు తను ఓడిపోయినని సిగ్గుపడాలి. పిచ్చిదానా, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గెలిపించడానికి తను ఓడిపోవటానికి కూడా లెక్క చేయని మనిషేవాడు. ఈ శుభలేఖలు రాయటానికి, ఇందులో నీకు నీ బావకు పెళ్లి ముహూర్తం పెట్టడానికి కారణం ఎవరో తెలుసా? ఆ గణేశేనే. అమ్మా, నేను పోయే ముందు నేను అనుకున్నది ఒకటి జరగాలమ్మా. మీ ఆయన నిన్ను ఇంట్లో నుంచి తీసుకుపోవడం వల్ల మన కుటుంబం విడిపోయింది. నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి. నీ కూతురు నీ తమ్ముని చేసుకొని ఈ ఇంటి కోడలు కావాలి. ఇదంతా నువ్వే చెయ్యాలమ్మా. చేస్తావా? నా బంగారు తల్లి, చెయ్యమ్మా, చెయ్యి. ఓ ఇంతేనా? నేను ఇంకేటో అనుకున్నా. ఈ మాత్రం దాన్ని మీరు ఇంత దైపోలా? మీ రెండు కుటుంబాలు కలిసి ఉంటే 10 మందికి అన్నం పెడతారు. సంధ్యమ్మ గారిని డాక్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలి. నేను పక్కకు తప్పుకోవాలి. అంతేగా? చూడండి, ఇక్కడి నుంచి చక్రం అంటే తిప్పుతాను. నేను చాలా పాపం చేస్తున్నట్రా. అయ్యేం మాట్లాడండి. రోజు మీరు పెట్టే సల్లని ముద్దకి రుణం ఎలా తీర్చుకోవాలనుకుంటున్నా. ఈ రోజుకి నాకు అవకాశం వచ్చింది. వాడిద్దరికి పెళ్లి జరుగుద్ది. ఈ రోజు నుంచి మీ అల్లుడు గణేష్ గా మర్చిపోయి కమిషన్ గణేష్ గా నాకు సల్లని ముద్ద పెట్టండి. ఈ ముద్ద మీద ఒట్టు, సంజమ్మ గారి పెళ్లి డాక్టర్ గారితో జరుగుతుంది.
నీ దృష్టిలో అతను స్వార్థపరుడయింది. తన మీద నీ మనసులో ఉన్న ప్రేమని అసహ్యంగా మార్చి నా తమ్ముడిని నీకిచ్చి పెళ్లి చేయడానికి. నేను గణేష్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. మధ్యలో వచ్చిన వాళ్ళమ్మ మీరు ఆడిని ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి ఆడుతూనే బతికిన మేం కూడా ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాం. అమ్మా, కన్యాదానం చేసే దంపతులు త్వరగా రావాలి. నేను చేస్తాను. నువ్వా అమ్మా? అవును. తప్పమ్మా. నిండు దంపతులు పీటల మీద కూర్చుని చేయవలసిన కన్యాదాన సాంప్రదాయము నువ్వు చెయ్యకూడదు. దానికి నేను నాకది తప్ప రక్తాన్ని పంచుకు పుట్టిన బంధువులెవ్వరూ మాకు లేరు. అందుకే నా చెల్లెలి కన్యాదానం నేనే చేస్తాను. పోనీ ఈ పెళ్లికొచ్చిన వారిలో ఎవరైనా దంపతులు వచ్చి కన్యాదానం చేయవచ్చు. ఎవరో వచ్చి పీటల మీద కూర్చోవడం, వాళ్ల చేత కాళ్ళు కడిగించి అనాథ పెళ్లి చేయించడం నాకు ఇష్టం లేదు. దానికంటే ముందు పుట్టిందాన్ని నాకు ఆ హక్కుంది. అక్కగా నీకు హక్కు ఉన్నను, ఐదోతనం లేని ఆడదాని అవటం వలన ఈ కన్యాదానం చేసే అర్హత నీకు లేదు. నుదుట బొట్టు లేని నువ్వు కన్యాదానం చేసినా నీ చెల్లెలికి శుభం కాదమ్మా. సంజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్తు ఓం ధ్రువంతే రాజా ధ్రువంతే బృహస్పతి ధ్రువంతం అయం ముహూర్తస్సు అస్తు. ఓం గౌరీ దేవతాభ్యో నమః. ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ఆత్మనీయం సమర్పయామి. ఔపచారికేణ స్నానం. మాంగళ్యధారణం బస్సు కొబ్బరికాయ కొట్టి టైం అయింది. వీడెక్కడ కనపడ్డే? ఆయన ఎక్కడ కనిపిస్తాడు? ఆయనకి ట్రీట్మెంట్ చేయడానికి 4 రోజులు పట్టింది. త్వరగా వెళ్ళండి అమ్మా. మీరు ఎదురు కూర్చోండి, మీరు వెనకాల కూర్చోండి. కొడతారేటి? సరిగ్గా చూడరా, ఇది నీ పెళ్ళం. చేతిలో పొట్టు ప్యాసింజర్ అనుకున్నాండి. బాబా మీరు చూస్తాను పర్సనల్ మ్యాటర్స్ మీరు లాగించండి. డీలక్స్ బస్ కమిషన్ ఫ్రీ. ఇక నుంచి నువ్వు బస్సు కమిషనర్ కాదు, బస్సు ఓనర్వి. ఇవిగో తాళాలు. రై, ఇన్నాళ్ళు నువ్వు మా బస్సుల కోసం నడిచావు కదా, ఇప్పుడు ఒక్కసారి మేము అరుస్తాం. అట్ట అంటారండి. అంటే ఇరగదేయండి. అన్నవరం, పిఠాపురం,